ప్రోమో చూశారు కదా, ప్రోమోలో మీకు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అని మీకు అనిపించింది అది కమెంట్ చేయండి. ఒక మనిషిని నువ్వు ప్రతిసారి వచ్చి టార్గెట్ చేసి కెప్టెన్సీ నుంచి తీసేస్తే, అంటే రేస్ నుంచి తీసేస్తే ఎవరికైనా బాధేస్తుంది. అక్కడ ఆల్రెడీ నైట్ డిస్కషన్ జరిగింది. ఆ మూడ్లో తనుజ గారు అన్నారు, నీ బిహేవియర్ బట్టి తెలుస్తుందిలే, ఒక మనకి ఇష్టం లేక సో నన్నే తీసేస్తారు, నీకు ఎవరికి దొరకట్లేదా అది ఇది అన్నది. ఓకే, బిహేవియర్ అంట ఇస్ రాంగ్, అది రాంగే. ఎందుకంటే బిహేవియర్ అనకుండా నన్నే తీయాలా, నేనే కనపడ్డానా అని ముందు చెప్పిన మాటలన్నీ బాగున్నాయి, బట్ బిహేవియర్ అనడం రాంగ్. ఇక్కడ ఆమె గట్టిగా అరిచింది, నేను నీకన్నా గట్టిగా అరుస్తాను, దివ్య గట్టిగా అరిచింది. ఓకే, బాగుంది, ఇక్కడ బాగానే ఉంది. బట్ ఇద్దరు నోరు జారారేమో అనే అనిపించింది. జారారే కదా, 100కి 99% ఇద్దరు జారారు అనిపించింది. ఈమె బిహేవియర్ అనకుండా ఉండడం, పోయి కూర్చో, ఇప్పుడు మామూలుగా మాట్లాడేటప్పుడు నువ్వు పోయి కూర్చో అని అన్నప్పుడు ఏమో నువ్వెవరని దాన్ని పోయి కూర్చో అన్న దాన్ని బాగా హైలైట్ చేసేసి బాగా పెద్దగా చేసి ఈమె రాదంతా చేసింది. అండ్ ఈమె చాలానే నోరు జారిందబ్బా దివ్య. తనుజ గారి కన్నా ఈమె ఇంకా 4 ఎగస్ట్రానే జారింది. నువ్వు మనుషుల్ని వాడుకుంటావు, నీ అవసరం ఉన్నప్పుడు వాడుకుంటావు, నీ చుట్టూ తనుజని భజన చేయాలా? ఇన్ని వాగడం అసలు ఏంటి? కొడతా మనిషిని, ఏం ఆ బిహేవియర్ అది కనబడుతుంది కదా, ఓ మీదకి వెళ్ళిపోతుంది. ఏంటి అసలు ఇది వరస్ట్ అబ్బా. ఆల్రెడీ నువ్వు నైట్ చేసే అన్నీ కనబడుతున్నాయి. ఇంకా ప్రతి లాస్ట్ వీక్ అంతకుముందు వీక్ ఈవెనే తీసిందా, ట్రైన్ దాంట్లో తీసేసిందా? ఇంకా ఏంటి, మొన్న ఒకదానికి సపోర్ట్ చేసింది. అది కూడా ఎందుకు సపోర్ట్ చేసిందంటే ఆమె నామినేషన్ చేయలేదు కాబట్టి సపోర్ట్ చేసింది, లేకుంటే చెయ్యపోయేది. ఇప్పుడు రీతును లేకపోతే నిఖిల్నో సపోర్ట్ చేసేది. మొన్న నాకు నామినేషన్ వేయలేదు కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది అంతే. ఇద్దరి బిహేవియర్ రాంగే. ఈమె బిహేవియర్ అనడం తప్పే, పోయి కూర్చో అనడం కూడా తప్పే. ఈమె సైడ్ ఒక 2 ఉంటే ఆమె 4-5 ఎగస్ట్రాని మాట్లాడింది. ఏంటి మీదికి వెళ్ళిపోవడం, అసలు ఏంటి అసలు? అది బిగ్ బాస్ హౌసా లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? అసలు దివ్య ఏంటి, అది దివ్య మార్చుకోదా? ఎదిగింది కదా, బుర్రుంది కదా, మరి ఇంకే నువ్వు మనుషులు వాడుకుంటావు, నీకు అవసరం ఉన్నప్పుడు తన నీ చుట్టూ భజన చేయాలా? ఏంటి అసలు నిజంగా ఈ టాపిక్ని అసలు ఈ వీకెండ్ ఎపిసోడ్లో నిజంగా మాట్లాడుతున్నవే. ఇవ బిహేవియర్ అనడం రాంగ్, పోయి కూర్చో అనడం ఓకే తప్పే, పోయి కూర్చో అనడం ఒకసారి అన్నీ నువ్వు పోయి కూర్చోనాను. ఇప్పుడు ప్రతిసారి వచ్చి నువ్వు తనుజ అని తీసేస్తే అంతే. ఇప్పుడు ఈమె కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఈమెకి ఎంత కోపం వచ్చిందో, ఆమె కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఆమెను తీసేద్దాం అన్నప్పుడు ఆమెకి ఎంత కోపం వచ్చింది, అంతే కదా. అంటే ఈమె మాత్రం 2 సార్లు కెప్టెన్ అవ్వచ్చు, 3 సార్లు కెప్టెన్ అవ్వచ్చు, అవతల మాత్రం ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకూడదు. ఇంకా వాళ్ళు కూడా అవ్వకూడదు 2 సార్లు, ఈమె అవ్వాలి. ఏ మహారాణి నా బిగ్ బాస్ హౌస్కి కాదు కదా. ఎందుకు నోరు జారేసుకొని అనవసరంగా? ఈమె గేము ఓకే, మైండ్ గేమ్ బాగానే ఆడుతుంది, బట్ నోటి దూలు ఎక్కువే ఉంది. ఎందుకు? ఈమె సరే కొంచెం ఎటకరంగా మాట్లాడినా సరే ఈమె కొంచెం తగ్గుంటే ఎలివేషన్ పడేది, సూపర్గా ఉండేది. ఈవెంట్ మనుషులు వాడుకుంటావు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, మాట్లాడుతావు, నీ చుట్టూ తన భజన చేయాలా? అసలు ఇవి వరస్ట్ బిహేవియర్ అండి. ఇలాంటి బిహేవియర్ ఉండకూడదు. అవన్నది కరెక్టే. ఒక మనిషి ఇష్టం లేదని కనబడుతున్నా సరే ఆమె చెప్పింది కరెక్టే. ఇందాక చెప్పి లాస్ట్లో చూస్తుంటే మీరు ఒక మనిషి ఇష్టం లేకపోయినా మీరు ఇలా ఉండేదాన్ని బిహేవియర్ అంటారు, ఇంకేమంటారు అన్న. ఓకే, బిహేవియర్ అనుకుంటా, నేనంటే నీకు కోపం కాబట్టి పర్సనల్ రీజన్తో నన్ను తీసేస్తున్నావు అంటే సూపర్ ఉండేది, తనజాకు బాగుండేది. ఇంకా ఈమె 2 ఆకులు చదివితే ఆమె 4 ఆకులు ఎక్స్ట్రా చదువుకొని వచ్చింది అనమాట. నేను ఇక ఫ్యామిలీ వీక్ అయిపోయింది, నన్ను ఎవ్వడు దాటలేడు, నన్ను అంత తోపు ఒక్కరు లేరు అన్నట్టు ఫీలింగ్ అవుతుంది. ఇప్పుడు తనజాని ఎగనెస్ట్ వెళ్తే నాకు ఓటింగ్స్ బాగా పడితే నేను టాప్ 5లో ఉంటా అనే క్రేజ్ ఇది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి. ఈ మహిళలు వచ్చి కూడా తను చెప్పేరే చెప్పిండు, బర్నీ గారు వచ్చి కూడా తను చెప్పారు. బర్నీ గారు వచ్చినప్పుడు ఏం మాట్లాడితే సరే ఓకే అని గమనుండిపోయింది. ఎందుకంటే బికాస్ తను కెప్టెన్ అవ్వలేదు ఒక్కసారి కూడా, అందుకని గమ్మునుంది. అండ్ లాస్ట్ అంతకుముందు దాన్ని సపోర్ట్ చేశారు, అంటే కెప్టెన్సీ కంటెంటర్గా తను ఛాన్స్ ఇచ్చారు ఒకసారి, అది చెప్పి తను తీసేశాడు. ఓకే, ఇలాంటి పాయింట్స్ చెప్పండి. అసలు వచ్చి 12 వీక్స్ దాకా నీకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది కదా అంటే నువ్వు
ఇమానుయేల్‌కి 2 సార్లు కెప్టెన్సీ వచ్చినప్పుడు తన్నెందుకు తీసేయలేదు? తన్ని తీసేయొచ్చు కదా! ఒక్కసారి కూడా కెప్టెన్ కాని అమ్మాయి నువ్వు తీసేస్తే ప్రాబ్లమ్ లేదు. 2 సార్లు కెప్టెన్ అవ్వాలంట అవతల మనిషి. ఈమె మాత్రం ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వకూడదంట. ఏంటి అసలు నిజంగా చిల్లర మాటలే అనిపించింది నాకు దివ్య గారి విషయంలో. మీరు ఏమైనా అనుకోండి. ఆ మాట్లాడి నువ్వు తగ్గి మాట్లాడుంటే నీకు బాగుండేది. నీకు ఓటీస్ అరే కొంచెం ఈ పిల్ల తగ్గింది కదరా అనే ఫీలింగ్ వచ్చేది జనాలకి. అది లేకుండా నోరు పాడేసుకుంటే ఏమీ రాదు. వేస్ట్ ఆఫ్ టైం అండ్ వరెస్ట్ బిహేవియర్ తనుజ అండ్ దివ్య గారు. ఇది నేను చెప్పాలనుకుంది. మీరేమంటారు? కామెంట్ చేయండి.